Hey guys, welcome to Civil Life. In Civil Life, this is the first video on vacuum concrete. If you like my videos, do like, share and subscribe to my YouTube channel. Introduction. Vacuum concrete. First of all, concrete అంటే ఏంటి? Concrete అంటే it is a combination of binder, fine aggregate, coarse aggregate and water. మనకి ఇది నార్మల్ కాంక్రీట్ లో వస్తుంది. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషల్ కాంక్రీట్స్ అనేవి ఉన్నాయి. స్పెషల్ కాంక్రీట్ అంటే హై స్ట్రెంత్ కాంక్రీట్, హై పర్ఫార్మెన్స్ కాంక్రీట్, బ్యాక్టీరియా కాంక్రీట్, ఫోమ్ కాంక్రీట్ అనేవి స్పెషల్ టైప్ ఆఫ్ కాంక్రీట్ లో వస్తాయి అన్నమాట. అయితే వాక్యూమ్ కాంక్రీట్ ఇస్ అ టైప్ ఆఫ్ హై స్ట్రెంత్ కాంక్రీట్ ఇన్ స్పెషల్ కాంక్రీట్. ఈ యొక్క వాక్యూమ్ కాంక్రీట్ అనేది ఎలా పర్ఫామ్ అవుతుందంటే మనము వాక్యూమ్ ఎక్విప్మెంట్ అనేది యూజ్ చేస్తాం. యూజ్ చేసి ఎక్సెస్ వాటర్ అనేది కాంక్రీట్ నుంచి రిమూవ్ చేస్తాం అనమాట. దీనిని మనము వాక్యూమ్ కాంక్రీట్ అనేది అంటాం. నార్మల్గా ఏ కాంక్రీట్ అంటే నార్మల్ లేకపోతే స్పెషల్ కాంక్రీట్ అయినా ఇప్పుడు వాటర్ రేషియో అనేది ఇంక్రీజ్ చేయడం వల్ల స్ట్రెంగ్త్ అనేది డిక్రీజ్ అవుతాయి. అయితే ఈ యొక్క మెథడ్లో మనము స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, ఇంకా వాటర్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కాంక్రీట్ అనేది ఇంప్రూవ్ చేస్తున్నాం అనమాట. ఈ యొక్క కాంక్రీట్ అనేది డిఫరెంట్ ప్లేసెస్ లో యూజ్ చేస్తాం. ఎక్కడైతే మనకి హై స్ట్రెంగ్త్, హై సెట్టింగ్ టైం కావాలో అలాంటి ప్లేసెస్ లో. అడ్వాంటేజెస్ ఆఫ్ వాక్యూమ్ కాంక్రీట్. వాటర్ అనేది రెడ్యూస్ చేయడం వల్ల స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు కన్వెన్షనల్ కాంక్రీట్ తోటి కంపేర్ చేసుకుంటే 25 to 50% అనేది స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇంకోటి సెట్టింగ్ టైం అనేది మనకు లెస్ ఉంటుంది. డ్యూరబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అసలు డ్యూరబిలిటీ అంటే ఏంటి? డ్యూరబిలిటీ అంటే వెదరింగ్, రెసిస్టెన్స్ టు ద వెదరింగ్ అండ్ కెమికల్ అటాక్ అనమాట. ఇంకోటి వాటర్ అనేది రెడ్యూస్ చేయడం వల్ల సర్ఫేస్ ఫినిష్ అనేది బెటర్ ఉంటుంది అనమాట. హయ్యర్ వియర్ రెసిస్టెన్స్, డెన్సిటీ ఆఫ్ వాక్యూమ్ కాంక్రీట్ అనేది హయ్యర్ ఉంటుంది అనమాట. డిసడ్వాంటేజెస్ ఆఫ్ వాక్యూమ్ కాంక్రీట్. ఫస్ట్ థింగ్, హై ఇనిషియల్ కాస్ట్. మనం వాక్యూమ్ ఎక్విప్మెంట్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వాటర్ అనేది మనం రెడ్యూస్ చేస్తాం. వాటర్ రెడ్యూస్ చేయడం వల్ల మనకి స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాట్ అబౌట్ వర్కబిలిటీ? వర్కబిలిటీ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రాపర్ హ్యాండిలింగ్ చేయడానికి మనకి స్కిల్డ్ లేబర్స్ అనే వాళ్ళు కావాలి. ఈ యొక్క వాక్యూమ్ కాంక్రీట్ అనేది అన్ని స్ట్రక్చర్స్ కి యూజ్ చేయలేం, ఎందుకంటే లెస్ ఎఫెక్టివ్ ఉంటుంది కాబట్టి. ఇంకొకటి డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ అనేది యూజ్ చేస్తాం అనమాట వాక్యూమ్స్ లో. ఎనర్జీ కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. ఎనర్జీ కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ చేయడం వల్ల ఎనర్జీ కాస్ట్ అనేది అడిషనల్ కాస్ట్ లాగా రియాక్ట్ అవుతుంది అనమాట. ఇంకో రిస్క్ ఫ్యాక్టర్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనము వాక్యూమ్ ఎక్విప్మెంట్ అనేది యూజ్ చేయడం వల్ల ఓవర్ వాక్యూమింగ్ అనేది అయిపోతుంది. అప్లికేషన్స్ ఆఫ్ వాక్యూమ్ కాంక్రీట్. ఈ యొక్క వాక్యూమ్ కాంక్రీట్ అనేది మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో చూద్దాం. రోడ్స్ లో, పేమెంట్స్ లో, ఇండస్ట్రియల్ ఫ్లోర్స్ లో, బ్రిడ్జ్ డక్ట్స్ లో, మెరైన్ స్ట్రక్చర్స్ లో, ఎయిర్పోర్ట్ రన్వేస్ లో యూజ్ చేస్తాం అనమాట ఈ యొక్క వాక్యూమ్ కాంక్రీట్ అనేది. మనము ఈ యొక్క వీడియోలో అసలు వాక్యూమ్ కాంక్రీట్ అంటే ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇంకా అప్లికేషన్స్ ఆఫ్ వాక్యూమ్ కాంక్రీట్ ఏంటియో చూసామన్నమాట. థ్యాంక్ యూ.